అందరికీ నమస్కారం. నేను మీ జనార్దన్ రెడ్డి, రేయాన్ సైనిక్ ఆర్ఎంఎస్ డైరెక్టర్. నేను డిస్కస్ చేసే టాపిక్ ఏమనగా ఆల్ ఇండియా సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తెలంగాణ ప్రాంతీయ విద్యార్థులకు జరిగే అన్యాయం గురించి. హోమ్ స్టేట్లో ఉన్న పిల్లలందరికీ 1:3లో యాజ్ ఆన్ మెరిట్ మెడికల్కి పిలిచారు. తెలంగాణ పిల్లలు 280+, 270+, 260+ స్కోర్ చేసిన పిల్లలకి ఇప్పటి వరకు మెడికల్కి పిలుపు లేదు. ఈ డిస్క్రిమినేషన్ దేని గురించి, ఈ వివక్ష దేని గురించి, దాని గురించి మనము డిస్కస్ చేయబోతున్నాము. ఐఐటి, ఆర్ఎంఎస్ లాంటి ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఎటువంటి లోకల్ నాన్ లోకల్ కోటా లేనప్పుడు ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినటువంటి సైనిక్ స్కూల్స్లో ఎందుకు లోకల్ నాన్ లోకల్, అది నా ప్రశ్న. తర్వాత మనకి డీప్గా అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్ అనేది ఐటీ హబ్, ఫైనాన్షియల్ హబ్, ఎడ్యుకేషనల్ హబ్, అంతేకాకుండా సెల్ఫ్ రెవెన్యూలో ఇండియాలో నెంబర్ 1, ఎకనామీలో దట్ మీన్స్ జీడిపిలో 8th పొజిషన్లో ఉన్న తెలంగాణ స్టేట్కి ఒక్క సైన్స్ స్కూల్ లేకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులని మెడికల్కి పిలవకపోవడం, వాళ్ళని అవమానపరచడమే కాకుండా వాళ్ళ మానసిక క్షోభకు కూడా కారకులవుతారు. చిన్న స్టేట్స్ 13 lakhs ఉన్న మిజోరాం, 16 lakhs ఉన్న అరుణాచల్ ప్రదేశ్, 23 lakhs ఉన్న నాగాలాండ్, 30 lakhs ఉన్న మణిపూర్ లాంటి చిన్న స్టేట్స్, పాపులేషన్స్ ఉన్న స్టేట్స్లో 100% కౌన్సిలింగ్ ద్వారా తీసుకునే సైన్స్ స్కూల్స్, దట్ మీన్స్ ఓల్డ్ సైన్స్ స్కూల్స్ ఉన్నప్పుడు అరౌండ్ 4 crores పాపులేషన్ ఉన్న తెలంగాణకి సైన్స్ స్కూల్స్ లేకపోవడము మన తెలంగాణ పిల్లలని మనల్ని అవమానపరచడమే. ఈ విషయమై మన అందరము 9th March 2026 అనగా సోమవారం రోజు 12 గంటలకి ప్రెస్ క్లబ్లో అందరము మీట్ అవుతాము. ఈ సందేశాన్ని ప్రెస్ క్లబ్ సోమాజిగూడలో మనం అందరం కలిసి మన సంఘీభావాన్ని పిల్లలందరికీ ఆన్ మెరిట్గా తీసుకునే విధంగా మనం మన వాయిస్ని స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళే విధంగా మనందరము కృషి చేద్దాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.